అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఆహారం జీర్ణం అవ్వట్లేదా? రోజుకో గ్లాస్ ఈ జ్యూస్ తాగితే పొట్ట క్లీన్. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో చాలా మందికి కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ప్రతిరోజు మందులు వాడినా ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకోరు. కానీ రెగ్యులర్గా ఈ కింద జ్యూస్లు తీసుకోవడం వల్ల ఈ జీర్ణ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. అవేంటో తెలుసుకుందాం. అనేక స్మూతీలు కూడా జీర్ణక్రియలో సహాయపడతాయి. వీటిలో కరగని ఫైబర్లు రెండూ ఉంటాయి. ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తాయి. కడుపు తేలిగ్గా ఉంచడానికి చియా సీడ్ వాటర్ని మించిన ప్రత్యయం మరొకటి లేదు. ఇది డీటానిక్ వాటర్ జీర్ణ సమస్యలకి బాగా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియల్లో కూడా సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో పాలు, టీ తాగడం కంటే అల్లం టీ 100 రెట్లు మేలు చేస్తుంది. కలబంద రసం కూడా కడుపుకి చాలా మంచిది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్స్తో బాధపడేవారు ఈ జ్యూస్తో తమ సమస్యని పరిష్కరించుకోవచ్చు. పైనాపిల్ రసం కూడా కడుపుకి చాలా మేలు చేస్తుంది. ఇందులో బ్రేమ్లేమ్ అనే ఉద్దీపనం ఉంటుంది. ఇది జీర్ణక్రియకి తోడ్పడడంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలని దూరం చేస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో చాలా మందికి కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ప్రతిరోజు మందులు వాడినా ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకోరు. కానీ రెగ్యులర్గా ఈ కింద జ్యూస్లు తీసుకోవడం వల్ల ఈ జీర్ణ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. అవేంటో తెలుసుకుందాం. అనేక స్మూతీలు కూడా జీర్ణక్రియలో సహాయపడతాయి. వీటిలో కరగని ఫైబర్లు రెండూ ఉంటాయి. ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తాయి. కడుపు తేలిగ్గా ఉంచడానికి చియా సీడ్ వాటర్ని మించిన ప్రత్యయం మరొకటి లేదు. ఇది డీటానిక్ వాటర్ జీర్ణ సమస్యలకి బాగా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియల్లో కూడా సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో పాలు, టీ తాగడం కంటే అల్లం టీ 100 రెట్లు మేలు చేస్తుంది. కలబంద రసం కూడా కడుపుకి చాలా మంచిది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్స్తో బాధపడేవారు ఈ జ్యూస్తో తమ సమస్యని పరిష్కరించుకోవచ్చు. పైనాపిల్ రసం కూడా కడుపుకి చాలా మేలు చేస్తుంది. ఇందులో బ్రేమ్లేమ్ అనే ఉద్దీపనం ఉంటుంది. ఇది జీర్ణక్రియకి తోడ్పడడంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలని దూరం చేస్తుంది. ఓకే, చూసారు కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ గంట కంపల్సరీగా కొట్టండి. సో ఎవరైతే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.